ఈ వీడియోలో మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి నేర్చుకుందాం. అయితే దీనికంటే ముందు పాస్ట్ సింపుల్ టెన్స్కి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి ఉండేటువంటి డిఫరెన్స్ తెలుసుకోవాలి. పాస్ట్ సింపుల్ టెన్స్ ఎప్పుడు ఉపయోగిస్తారు? పూర్తయిన పనులను తెలియచేయడానికి ఉపయోగిస్తారు. మరి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ దేనికి ఉపయోగిస్తారు? అది కూడా పూర్తయిన పనులు తెలియచేయడానికే ఉపయోగిస్తారు. చాలామంది ఏం చెప్తారంటే పాస్ట్ సింపుల్ టెన్స్ అనేది గతంలో పూర్తయిన పనులకి, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్కి ఉపయోగిస్తారు అని చెప్తారు. అయితే అక్కడ కూడా మరింత క్లారిటీ అవసరం. ఒక ఎగ్జాంపుల్ చూడండి. అతడు ఈ మధ్యనే ఒక కొత్త ఇల్లు కొన్నాడు. ఇదొక వాక్యం. అతడు నిన్ననే ఒక కొత్త ఇల్లు కొన్నాడు. ఇదొక వాక్యం. ఈ రెండింటిలో మీకు ఏది జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ అని అనిపిస్తుంది? మీరు ఖచ్చితంగా నిన్ననే కొన్నాడు అనేది జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ అని అనుకుంటారు. కానీ నిజానికి ఇక్కడ నిన్ననే కొన్నాడు అని చెప్పడానికి మనం ఖచ్చితంగా పాస్ట్ సింపుల్ టెన్సే వాడాలి. అంటే ఎట్లా? హీ బాట్ ఏ న్యూ హౌస్ ఎస్టర్డే అని చెప్పాలి. అట్లా కాకుండా అతడు ఈ మధ్యనే ఒక కొత్త ఇల్లు కొన్నాడు అని చెప్పడానికి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాలి. ఎట్లా? హీ హ్యాస్ బాట్ ఏ న్యూ హౌస్ రీసెంట్లీ. ఇక్కడ రీసెంట్లీ అనే పదం వాడడం వల్లే దీన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్తున్నాం. సో మనం మాట్లాడే విషయం పూర్తిగా గతానికి చెందినది అనేది మనకు రిప్రజెంట్ చేస్తుంటే ఖచ్చితంగా పాస్ట్ సింపుల్ టెన్స్లోనే చెప్పాలి. అట్లా కాకుండా ఈ మధ్యనే, ఇప్పుడే లాంటి పదాలు ఉపయోగిస్తే మాత్రం మనం దాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లోనే చెప్పాలి. రెండూ కూడా పూర్తయిన పనులనే తెలియజేస్తాయి. ఈ రెండింటి మధ్యన ఉండేటువంటి ఈ డిఫరెన్స్ని మనం అవగాహన చేసుకుంటూ ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని నేర్చుకోవాలి. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ సంబంధించినటువంటి వాక్యాల్లో ఈ పదాలు తరచుగా కనిపిస్తూ ఉంటాయి. వీటి అర్థాలు ఒకసారి తెలుసుకుందాం. జస్ట్ నౌ, ఇప్పుడే. ఆల్రెడీ, ఇది కూడా ఇంచుమించు జస్ట్ నౌ లాంటిదే. జస్ట్ బిఫోర్ అని అర్థం, అంటే ఇంతకు ముందే. రీసెంట్లీ, ఈ మధ్యనే. ఎట్, ఎట్ అనేది ఎప్పుడు వాడాలంటే ఇంతవరకు జరగలేదు అని చెప్పడానికి. సో ఫార్, ఇది కూడా ఇంతవరకు జరిగింది అని చెప్పడానికి. టిల్ నౌ, ఇప్పటి వరకు. ఈ పదాలు మనకి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ సంబంధించినటువంటి పాజిటివ్ వాక్యాలు రాసేటువంటి స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ సబ్జెక్ట్ రాయాలి. సబ్జెక్ట్ పక్కన హ్యాజ్ కానీ హ్యావ్ కానీ రాసి ఆ పక్కన వర్బ్ని V3 అంటే థర్డ్ ఫామ్ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్లో రాయాలి. ఐ, యు, వి, దే వీటి పక్కన హ్యావ్ వాడాలి. హీ, షీ, ఇట్, నేమ్ వంటి సింగులర్ సబ్జెక్ట్స్ పక్కన హ్యాజ్ వాడాలి. మరి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో నెగిటివ్ వాక్యాలు రాసేటువంటి స్ట్రక్చర్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఒక చిన్న చేంజ్ ఏంటంటే అక్కడ హ్యావ్ ఉన్న చోట ఇక్కడ హ్యావెంట్ అని వస్తుంది. అక్కడ హ్యాజ్ ఉన్న చోట హ్యాజెంట్ అని వస్తుంది. ఇక్కడ హ్యావెంట్ అంటే హ్యావ్ నాట్ యొక్క కాంట్రాక్షన్ ఫామ్, హ్యాజెంట్ అనేది హ్యాజ్ నాట్ యొక్క కాంట్రాక్షన్ ఫామ్. వెళ్ళటం, గో, వెంట్, గాన్. అతడు ఇప్పుడే స్కూల్కి వెళ్ళాడు. ఇందులో పని వెళ్ళటం, వెళ్ళింది ఎవరంటే అతడు. ఆ పని పూర్తయింది ఎప్పుడంటే ఇప్పుడే. సో ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాలి. హీ హ్యాస్ గాన్ టు స్కూల్ జస్ట్ నౌ. అట్లా కాకుండా అతడు 5 నిమిషాల క్రితమే స్కూల్కి వెళ్ళిపోయాడు. ఇది ఎట్లా చెప్పాలి? పాస్ట్ సింపుల్ టెన్స్లో చెప్పాలి. ఎందుకంటే 5 నిమిషాల క్రితం అని టైం మెన్షన్ చేశాం కాబట్టి. హీ వెంట్ టు స్కూల్ 5 minutes ago. ఇప్పుడు నెగిటివ్ వాక్యం చూద్దాం. అతడు ఇంతవరకు స్కూల్కి వెళ్ళలేదు. హీ హ్యాజంట్ గాన్ టు స్కూల్ యెట్. అతడు నిన్న స్కూల్కి వెళ్ళలేదు. ఇది పాస్ట్ సింపుల్ టెన్స్లో చెప్పాలి. హీ డెంట్ గో టు స్కూల్ ఎస్టర్డే. ఇది పాస్ట్ సింపుల్ టెన్స్కి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి ఉండే డిఫరెన్స్. ఇవ్వటం, గివ్, గేవ్, గివెన్. నేను నా బైక్ని వాడికి ఇప్పుడే ఇచ్చాను. ఇందులో పని ఇవ్వడం, ఇచ్చింది ఎవరంటే నేను. సో ఎట్లా చెప్పాలి? ఐ హ్యావ్ గివెన్ మై బైక్ టు హిమ్ జస్ట్ నౌ. అట్లా కాకుండా నేను నా బైక్ని వాడికి 5 నిమిషాల క్రితం ఇచ్చాను అని చెప్పాలనుకో, అప్పుడు మనం 5 నిమిషాల క్రితం అని మెన్షన్ చేస్తున్నాం కాబట్టి పాస్ట్ సింపుల్లో చెప్పాలి. ఐ గేవ్ మై బైక్ టు హిమ్ 5 minutes ago. ఇది డిఫరెన్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి పాస్ట్ సింపుల్ టెన్స్కి. నువ్వు నా ల్యాప్టాప్ మనం ఎప్పుడో తీసుకున్నావు, ఇంతవరకు ఇవ్వలేదు. ఎట్లా చెప్పాలి? నువ్వు ల్యాప్టాప్ నాకు ఇంతవరకు ఇవ్వలేదు. యూ హ్యావెంట్ గివెన్ మై ల్యాప్టాప్ టు మీ యెట్. బొమ్మలు గీయటం, డ్రా, డ్రూ, డ్రాన్.
మీరు చిన్న పని ఉండి క్లాస్లో హెచ్ఎం రూమ్కి వెళ్తూ పిల్లలకి ఒక కాన్సెప్ట్ చెప్పి పిల్లలు 2 గ్రూపులుగా చేసి బొమ్మ గీయమని చెప్పారు. మీరు మీ వర్క్ ఫినిష్ చేసుకొచ్చాక ఒక గ్రూప్ని ఖాళీగా కూర్చున్నారని అడుగుతున్నారు. ఎరా బొమ్మ గీసారా, హ్యావ్ యూ డ్రాన్ ద పిక్చర్ అని అడిగారు. వాళ్ళు మేము ఇప్పుడే గీసాం సార్, జస్ట్ ఇప్పుడే గీసామని చెప్పారు. ఎట్లా? వీ హ్యావ్ డ్రాన్ ద పిక్చర్ జస్ట్ నౌ. ఆ పక్కన గ్రూప్ వాళ్ళు ఇంకా క్రయాన్స్ అవి ఇవి పట్టుకు తిరుగుతున్నారు. మరి వాళ్ళు ఏం చేస్తున్నారని అడిగితే పిల్లలు చెప్తున్నారు వాళ్ళు ఇంకా గీయలేదు సార్. దే హ్యావెంట్ డ్రాన్ ద పిక్చర్ ఎట్. రాయటం, రైట్, రోట్, రిటర్న్. మీరు క్లాస్లో పిల్లలకి ఇట్లా చెప్పారు, ఒరే నాన్న మీరు కథ రాసేసి తర్వాత గ్రౌండ్కి వెళ్ళి ఆడుకోండి, నేను 5th క్లాస్ నవోదయ బ్యాచ్ వాళ్ళకి రీజనింగ్ చెప్పొస్తాను అని చెప్పారు. మీరు వెళ్ళిపోయాక ఎందుకో డౌట్ వచ్చి వెనక్కి వచ్చి క్లాస్కి వచ్చి చూస్తే అక్కడ కొంతమంది పిల్లలు రాసుకుంటున్నారు, కొంతమంది పిల్లలు గ్రౌండ్లో ఆడుకుంటున్నారు. ఆ గ్రౌండ్లో ఆడుకుంటున్న పిల్లల్ని పిలిచారు. ఫస్ట్ వాడిని అడిగారు, ఎరా రాసావా, హ్యావ్ యూ రిటర్న్ ద స్టోరీ అని అడిగారు. వాడు నేను 15 నిమిషాల క్రితమే రాశాను సార్ అని చెప్పాడు. ఎట్లా? ఐ రోట్ ద స్టోరీ 15 minutes ఎగో. రెండో వాడిని అడిగారు, హ్యావ్ యూ రిటర్న్ ద స్టోరీ. వాడు నేను ఇప్పుడే రాశాను సార్ అని చెప్పాడు. ఐ హ్యావ్ రిటర్న్ ద స్టోరీ జస్ట్ నౌ అని చెప్పి పక్కనున్న వాడిని చూపించి, సార్ వీడు ఇంకా రాయలేదు, హీ హ్యాజెంట్ రిటర్న్ ద స్టోరీ ఎట్ అని చెప్పాడు. అప్పుడు మీరు వాడిని తిడుతున్నారు, ఎరా బుద్ధుందా, నువ్వు రాయకుండా ఎందుకు వెళ్ళావు, వీడు చూడు చెక్క ఎలా రాసుకుంటున్నాడని అక్కడ రాసుకుంటున్నామని ఒకడిని చూపించారు. వీడంటాడు, సార్ వాడు ఇప్పుడు దాకా అక్కడే ఉన్నాడు సార్, మీరు రావడం చూసి వచ్చి ఇప్పుడే మొదలెట్టాడు అని చెప్పాడు. అది ఎట్లా చెప్పాలి? వాడు ఇప్పుడు దాకా అక్కడే ఉన్నాడు, హీ హ్యాస్ బీన్ దేర్ సో ఫార్. వాడు జస్ట్ ఇప్పుడే మొదలెట్టాడు రాయటం, హీ హ్యాస్ స్టార్టెడ్ జస్ట్ నౌ. ఇట్లా చెప్పాలి. చింపటం, టేర్, టో, టాన్. మీరు క్లాస్లో పిల్లలందరికీ స్టోరీ బుక్స్ ఇచ్చి చదువుకుని టేబుల్ పైన పెట్టేయమన్నారు. తర్వాత మీరు వచ్చి చూస్తే ఆ టేబుల్ పైన పెట్టిన బుక్స్లో ఒక బుక్ చిరిగిపోయి ఉంది. మీరు వెంటనే ఆ బుక్ను బయటికి తీసి, ఈ బుక్ ఎవరు చింపారా అని అడిగారు. ఎట్లా? హూ హ్యాస్ టాన్ దిస్ బుక్ అని అడిగారు. అడిగితే పిల్లలందరూ ఆ బుక్ చూసి అది రాజు చదివిన బుక్ కదా, రాజు చింపాడు సార్ అని చెప్పాలి. ఎట్లా? రాజు హ్యాస్ టాన్ ద బుక్ అని చెప్పారు. అప్పుడు వాడు అంటాడు, నేను చింపలేదు సార్, ఐ హ్యావెంట్ టాన్ ద బుక్, నేను తీసుకునేటప్పటికే చిరిగిపోయి ఉంది. అది ఎట్లా చెప్పాలి? ద బుక్ హ్యాడ్ బీన్ టాన్ వెన్ ఐ టుక్. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోకి వస్తుంది. ఇది నెక్స్ట్ చెప్పుకునే మోడల్ ఉంటుంది. సో ఇట్లా జరుగుతుంది ఈ కాన్వర్జేషన్ అనేది. ఈ విధంగా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్కి మాత్రమే కాదు, మనం మాట్లాడుతున్నటువంటి ఆ కాలానికి సంబంధించినప్పటికీ, అంటే ఉదాహరణకి ఈ వారంలోనే, ఈ నెలలోనే, ఈ సంవత్సరంలోనే అంటాం కదా, అలాంటి వాటికి కూడా మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లోనే చెప్పాలి. ఒక ఎగ్జాంపుల్, మీరు ట్రాన్స్ఫర్ అయ్యి వేరే స్కూల్కి వెళ్ళిపోయారు, ఒక 2-3 months తర్వాత వచ్చారు మీ క్లాస్ పిల్లల్ని చూద్దామని. వచ్చినప్పుడు అక్కడ కొత్తగా ఒక అబ్బాయి కనబడ్డాడు. ఎవరు ఎప్పుడు ఇంతకుముందు స్కూల్లో చూడలేదు అని అడిగారు. అడిగితే పిల్లలు అంటున్నారు, వాడు ఈ సంవత్సరమే జాయిన్ అయ్యాడు సార్ అని చెప్పాలి. ఎట్లా? హీ హ్యాస్ జాయిన్ దిస్ ఇయర్ ఇట్ సెల్ఫ్. వాడు ఈ సంవత్సరమే జాయిన్ అయ్యాడు సార్ అని చెప్పారు. సో వాడు జాయిన్ అయ్యి 3 నెలలు అయ్యిండొచ్చు, 4 నెలలు అయ్యిండొచ్చు, కానీ వాళ్ళు ఏమన్నారు? ఈ సంవత్సరమే అన్నారు. కాబట్టి మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉపయోగించాలి. అట్లా కాకుండా 5 నిమిషాల క్రితం అని చెప్పేటప్పుడు 5 నిమిషాలు అనేది చాలా చిన్న పీరియడ్, జస్ట్ కంప్లీటెడ్ కింద కనిపిస్తుంది. కానీ మనం 5 minutes ఎగో అని మెన్షన్ చేస్తే ఖచ్చితంగా సింపుల్ పాస్ట్లోనే చెప్పాలి. అంటే మనం టైంని మెన్షన్ చేసినప్పుడు సింపుల్ పాస్ట్లో చెప్పాలి. టైంని మెన్షన్ చేయకుండా ఈ మధ్యనే, ఇప్పుడే ఇలా వాడితే కనుక మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది ఉపయోగించాలి. నేను నా ప్రాజెక్ట్ వర్క్ పూర్తి చేసేసాను, కానీ వీడి ప్రాజెక్ట్ వర్క్ పూర్తి చేయలేదు. ఇందులో పని ఏంటంటే పూర్తి చేయటం. కంప్లీట్, కంప్లీటెడ్, కంప్లీటెడ్. థర్డ్ ఫామ్ వాడాలి. ఇక్కడ పూర్తి చేసింది ఎవరు? నేను. సో చెప్పు, ఐ హ్యావ్ కంప్లీటెడ్. ఏం పూర్తి చేసావు? మై ప్రాజెక్ట్ వర్క్. బట్ వీడు ఇంకా పూర్తి చేయలేదు. హీ హ్యాజెంట్ కంప్లీటెడ్. ఏం పూర్తి చేయలేదు? హిజ్ ప్రాజెక్ట్. ఇప్పటికీ ఎట్. ఇది టోటల్ వాక్యం. ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై ప్రాజెక్ట్ వర్క్ బట్ హీ హ్యాజెంట్ కంప్లీటెడ్ హిజ్ ప్రాజెక్ట్ ఎట్. నువ్వు నీ కోర్సుని విజయవంతంగా పూర్తి చేసేసావు, కానీ వాళ్ళు ఇంకా వాళ్ళ కోర్సుని పూర్తి చేయలేదు. ఇందులో కూడా పని పూర్తి చేయటమే. కంప్లీట్, కంప్లీటెడ్, కంప్లీటెడ్. పూర్తి చేసింది ఎవరు? నువ్వు పూర్తి చేసేసావు. యూ హ్యావ్ కంప్లీటెడ్. ఏం పూర్తి చేసావు?
యువర్ కోర్స్ ఎట్లా సక్సెస్ఫుల్లీ. బట్ వాళ్ళు ఇంకా పూర్తి చేయలేదు. దే హ్యావెంట్ కంప్లీటెడ్ ఏం పూర్తి చేయలేదు, దేర్ కోర్స్ ఎట్. యూ హ్యావ్ కంప్లీటెడ్ యువర్ కోర్స్ సక్సెస్ఫుల్లీ బట్ దే హ్యావెంట్ కంప్లీటెడ్ దేర్ కోర్స్ ఎట్. మేము పరీక్షా కేంద్రానికి ఇప్పుడే చేరుకున్నాం కానీ ఇక్కడికి ఇంకా ఎవరూ రాలేదు. ఇందులో పని ఏంటంటే చేరుకోవటం. రీచ్డ్ ఎవరు చేరుకున్నారు, మేము. సో చెప్పు, వీ హ్యావ్ రీచ్డ్ ఎక్కడికి, ద ఎగ్జామ్ సెంటర్ ఎప్పుడు, జస్ట్ నౌ. బట్ ఎవరు రాలేదు, నో వన్ హ్యాజంట్ కమ్ హియర్ ఎట్. వీ హ్యావ్ రీచ్డ్ ద ఎగ్జామ్ సెంటర్ జస్ట్ నౌ బట్ నో వన్ హ్యాజంట్ కమ్ హియర్ ఎట్. వాళ్ళు ఈ మధ్యనే కొత్త ఇల్లు కొన్నారు కానీ ఇప్పటి వరకు పెయింటింగ్ వేయించలేదు. ఇందులో పని ఏంటంటే కొనటం. బై, బాట్. వాళ్ళు కొన్నారు, దే హ్యావ్ బాట్. ఏం కొన్నారు, ఏ న్యూ హౌస్. ఇప్పుడు రీసెంట్లీ. బట్ ఇంకా పెయింటింగ్ వేయించలేదు, దే హ్యావెంట్ గాటన్ ఇట్ పెయింటెడ్ ఎట్. ఇక్కడ వాళ్ళు పెయింటింగ్ వేయలేదు అంటే దే హ్యావెంట్ పెయింటెడ్ ఇట్ ఎట్ అని చెప్తే సరిపోతుంది. కానీ పెయింటింగ్ వేయించలేదు అన్నాం కాబట్టి ఇక్కడ గెట్ స్ట్రక్చర్ వాడాం. ఈ గెట్ స్ట్రక్చర్ గురించి మరొక వీడియోలో బాగా ప్రాక్టీస్ చేద్దాం. అతడు నీ కోసం ఇప్పటి వరకు ఎదురు చూశాడు, ఇప్పుడే వెళ్ళిపోయాడు. ఇందులో పని ఏంటి, ఎదురు చూడటం. వెయిటెడ్. అతడు ఎదురు చూశాడు, హీ హ్యాస్ వెయిటెడ్ ఎవరి కోసం, ఫర్ యూ ఇప్పటి వరకు, సో ఫార్. హీ హ్యాస్ వెయిటెడ్ ఫర్ యూ సో ఫార్. హీ హ్యాస్ గాన్ జస్ట్ నౌ. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో క్వశ్చన్స్ తయారు చేయడం చాలా సులభం. సెంటెన్స్ కరెక్ట్గా తయారు చేయడం వస్తే క్వశ్చన్ చాలా ఈజీగా తయారు చేయవచ్చు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. వాళ్ళు ఒక కొత్త ఇల్లు కొన్నారు, దే హ్యావ్ బాట్ ఎ న్యూ హౌస్ అని చెప్తాం. దీన్ని క్వశ్చన్ కింద మార్చాలి. వాళ్ళు కొత్త ఇల్లు కొన్నారా అని అడగాలంటే ఈ సబ్జెక్ట్ పక్కన ఉన్నటువంటి హెల్పింగ్ వెర్బ్ హ్యావ్ని సబ్జెక్ట్ ముందుకు తీసుకొస్తే సరిపోతుంది. హ్యావ్ దే బాట్ ఎ న్యూ హౌస్. ఇందులో WH క్వశ్చన్స్. వాళ్ళు కొత్త ఇల్లు ఎందుకు కొన్నారు అని అడగాలంటే ఆ వై అనేటువంటి దాన్ని ముందు పెడితే సరిపోతుంది. వై హ్యావ్ దే బాట్ ఎ న్యూ హౌస్. వాళ్ళు కొత్త ఇల్లు ఎక్కడ కొన్నారు, వేర్ హ్యావ్ దే బాట్ ఎ న్యూ హౌస్. ఇట్లా కాకుండా నెగటివ్ క్వశ్చన్, వాళ్ళు కొత్త ఇల్లు కొనలేదా, హ్యావ్ బదులు హ్యావెంట్ వాడితే సరిపోతుంది. హ్యావెంట్ దే బాట్ ఎ న్యూ హౌస్. ఇట్లా. ఇప్పుడు దీనికి సంబంధించిన స్ట్రక్చర్ని మరిన్ని ఎగ్జాంపుల్స్ని చూద్దాం. క్వశ్చన్లో ఉన్న సబ్జెక్ట్ ఐ, యూ, వి, దే ఉన్నట్లయితే దాని ముందు హెల్పింగ్ వర్బ్ హ్యావ్ కానీ హ్యావెంట్ కానీ వస్తుంది. అట్లా కాకుండా హీ, షీ, ఇట్, నేమ్ ఇవి ఉన్నట్లయితే హ్యాజ్ కానీ హ్యాజెంట్ కానీ వస్తుంది. ఒకవేళ మనం అడిగే క్వశ్చన్లో WH ఫామ్ ఉన్నట్లయితే WH ఫామ్ స్టార్టింగ్లోనే వస్తుంది. చివరిగా వెర్బ్ యొక్క థర్డ్ ఫాము, ఆ పక్కన ఎక్స్ట్రా వర్డ్స్ ఉంటాయి. ఇది క్వశ్చన్ స్ట్రక్చర్. దీన్ని జాగ్రత్తగా గమనించండి. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో క్వశ్చన్ తయారు చేయడానికి ఫస్ట్ WH ఫామ్ ఉంటే అది రాయాలి. తర్వాత సబ్జెక్ట్కి సరిపడేలాగా హ్యాస్ కానీ హ్యావ్ కానీ రాయాలి. తర్వాత సబ్జెక్ట్ రాయాలి. తర్వాత అందులో వెబ్ ఏదైతే ఉందో అది థర్డ్ ఫామ్లో రాయాలి. చివరిగా ఎక్స్ట్రా వర్డ్స్ రాయాలి. నేను నిన్ను కొట్టానా. ఇందులో WH ఫామ్ లేదు. సబ్జెక్ట్ ఎవరు, నేను, ఐకి సరిపడేటువంటి హెల్పింగ్ వెర్బ్ హ్యావ్తో స్టార్ట్ చేయాలి. వెర్బ్ థర్డ్ ఫామ్లో రాయాలి. కొట్టడం పని కాబట్టి బీటెన్. చెప్పు, హ్యావ్ ఐ బీటెన్ యూ. నేను నీకు ఇవ్వలేదా. ఇది నెగిటివ్ క్వశ్చన్. ఇందులో WH ఫామ్ లేదు. సబ్జెక్ట్ వచ్చి నేను. సో దానికి సరిపడేటువంటి హెల్పింగ్ వెర్బ్ హ్యావెంట్. వెర్బ్ వచ్చి ఇవ్వటం, గివ్, గేవ్, గివెన్. హ్యావెంట్ ఐ గివెన్ యూ. నేనేం చేశాను. ఇక్కడ WH ఫామ్ ఉంది. సో ఫస్ట్ అదే రాయాలి. ఏమి చేశాను, ఏమి అంటే వాట్. సబ్జెక్ట్ వచ్చి నేను, ఐకి సరిపడేటువంటి హెల్పింగ్ వెర్బ్ వచ్చి హ్యావ్. చేయటం, డూ, డిడ్, డన్. సో టోటల్ క్వశ్చన్, వాట్ హ్యావ్ ఐ డన్. నాకు ఎవరు ఇచ్చారు. ఇందులో WH ఫామ్ ఎవరు, హూ. ఎవరు ఇచ్చారో తెలియదు కాబట్టి సబ్జెక్ట్ లేదు. హూ హ్యాస్ ఇవ్వడాన్ని గివ్, గేవ్, గివెన్ థర్డ్ ఫామ్ వాడాలి. హూ హ్యాస్ గివెన్ మీ. నువ్వు తినేసావా. ఇందులో WH ఫామ్ లేదు. సబ్జెక్ట్ వచ్చి యూ. సో యూకి సరిపడేటువంటి హెల్పింగ్ వెర్బ్ హ్యావ్. తినటం, ఈట్, ఏట్, ఈటెన్. హ్యావ్ యూ ఈటెన్. ఎక్కడ తిన్నావు. ఇందులో WH ఫామ్ ఉంది. వేర్ దాంతో స్టార్ట్ చేయాలి. ఇక్కడ కూడా సబ్జెక్ట్ యూ.
సో వేర్ హ్యావ్ యూ ఈటెన్, ఈ బొమ్మ ఎవరు గీశారు, ఇందులో WH ఫామ్ ఉంది, ఎవరు, హూ. సో సబ్జెక్ట్ లేదు ఇక్కడ, ఇక్కడ గీయటం డ్రా, డ్రూ, డ్రాన్. సో క్వశ్చన్ వచ్చి హూ హ్యాస్ డ్రాన్ దిస్ పిక్చర్, మేం గీసామా. ఇందులో WH ఫామ్ లేదు, సబ్జెక్ట్ వచ్చి వి. సో వీక్ సరిపడేటువంటి హెల్పింగ్ వెర్బ్ హ్యావ్. మేము గీసామా, హ్యావ్ వి డ్రాన్. అతడు ఇంకా రాలేదా, ఇందులో WH ఫామ్ లేదు, సబ్జెక్ట్ వచ్చి హీ. ఇది నెగిటివ్ క్వశ్చన్, రావడం కమ్, కేమ్, కమ్. హ్యాజంట్ హీ కమ్ ఎట్, అతడు ఇంకా ఎందుకు రాలేదు, ఇందులో ఎందుకు అనేటువంటి WH ఫామ్ యాడ్ అయ్యింది. సో ఎందుకు అంటే వై, ఆ వై అనే వర్డ్ ముందు యాడ్ చేస్తే సరిపోతుంది. వై హ్యాజంట్ హీ కమ్ ఎట్, రాణి వచ్చేసిందా, ఇందులో WH ఫామ్ లేదు, సబ్జెక్ట్ వచ్చి రాణి. సో హెల్పింగ్ వెర్బ్ హ్యాజ్ వాడాలి, రావడం కమ్, కేమ్, కమ్, థర్డ్ ఫామ్ వాడాలి. హ్యాజ్ రాణి కమ్, రాణి లంచ్ చేసిందా, లంచ్ తినేసిందా. హ్యాజ్ రాణి హ్యాడ్ లంచ్, వాళ్ళు వెళ్ళిపోయారా, ఇందులో WH ఫామ్ లేదు, సబ్జెక్ట్ వచ్చి దే, పని వచ్చి వెళ్ళటం గో, వెంట్, గాన్. హ్యావ్ దే గాన్, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఇందులో WH ఫామ్ ఉంది, ఎక్కడికి, వేర్ యాడ్ చేస్తే సరిపోతుంది. వేర్ హ్యావ్ దే గాన్, వాళ్ళు ఇంకా కొనుక్కోలేదా, ఇది నెగిటివ్ క్వశ్చన్, ఇందులో సబ్జెక్ట్ వచ్చి దే, పని వచ్చి కొనటం బై, బాట్, బాట్. హ్యావెంట్ దే బాట్ ఎట్, ఇండియా మ్యాచ్ గెలిచిందా, ఇందులో WH ఫామ్ లేదు, సబ్జెక్ట్ వచ్చి ఇండియా, గెలిచిందా అని అడుగుతున్నాం, గెలవడం విన్, వన్, వన్. హ్యాజ్ ఇండియా వన్ ద మ్యాచ్,